పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే ఆరాధింతును 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 ఆరాధింతును. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూన్ నెల యేసు తిరుహృదయానికి అంకితం చేయబడిన నెల కావున యేసు హృదయానికి మళ్ళీ మళ్ళీ ప్రేమ పాట పాడాలని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే నాతో పాటు ఈ ప్రేమ పాటను యజమానుడని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా అని మీకు కూడా అనిపిస్తే మీరు నాతో పాటు దేవునికి స్తోత్రం చెల్లించవచ్చు. దెర్ ఆర్ సో మెనీ బట్ గాడ్ కాల్డ్ యూ అండ్ మీ. అవర్ టంగ్ షుడ్ have perished long back, హ్యాండ్స్ షుడ్ have perished long back. నాలుక చేతులు నశించిపోయి మహమ్మారులు ఇప్పుడు దాకా మన సమాధి మీద గడ్డి కూడా మొలచేది. కానీ దేవుడు నశించిపోయే నాలుకను ఇంకా వాడుకుంటున్నాడు, చేతులను వాడుకుంటున్నాడు. అదే ఈరోజు ధ్యానాంశం. టుడే దట్ ఇస్ ద థీమ్, గాడ్ ఈస్ యూసింగ్ దీస్ హ్యాండ్స్ అండ్ టంగ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డలు కెవిన్ జన్మదినోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ప్రభు దీవెనల కోసం, మరియు తవిషి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా దేవుని జ్ఞానం దైవ ఆశీర్వాదం కోసం కె అరుణ మర్రెడ్డి ఈ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కెవిన్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. రాజశేఖర్ రెడ్డి వీసా ఇంటర్వ్యూలో విజయం సాధించాలని ప్రభు ఆశీర్వాదం కోసం రమ్య ఈ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మిస్టర్ జేడి ఫ్రాన్సిస్, రెజినా ఫ్రాన్సిస్, రోజ్లిన్ ఫ్రాన్సిస్ కుటుంబమునకు ప్రభువు చేసిన అనేక మేలులకు గాను కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం లూర్దు ప్రవీణ్ కుటుంబంలో దేవుడు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక ముందు కూడా ఆ కుటుంబంపై దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని ఎస్ ఫాతిమా దేవి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన యేసుకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసమును ప్రకటించు ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మన సెంటర్లో వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ అనే సహోదరుడు అనారోగ్య పరిస్థితిలో ఉండగా డాక్టర్స్ ద్వారా ఆ మెడిసిన్స్ ఒకవేళ పనిచేయని పరిస్థితి ఉన్నా మన దేవుడే ఆయనకి ఔషధముగా ఉండి దీవించాలని, ఆయన చేసిన సేవా కార్యక్రమములకు దేవుడు ఆయన మీద కనికరించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అలాగే అనారోగ్యముతో ఉన్నవారు, వేదనతో దుఃఖముతో నన్ను ఎవరు ఎన్నుకోలేదు అని అనుకునే వాళ్ళ కోసం ఈ పాట సెలెక్ట్ చేసుకున్నాం. దేవుడు మనలను మంచితనం చూసి ఎన్నుకోలేదు. దేవుడు మనలో ఏది మంచిది లేదని తెలిసి కూడా ఎన్నుకున్నాడు. అది ఈరోజు మనం పాడబోయే పాట. దానిలో ఉన్నటువంటి ఒక లోతైన సత్యం. అది మీకు అనిపిస్తే ఈ పాట పాడినప్పుడు మీరు ఆనంద బాష్పముతో దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. అందుకే ఈ పాట జాన్ జబరాజ్ అనే దైవజనుడు చాలా చక్కగా లిరిక్ రాసి పాడే వ్యక్తి తమిళంలో. దానిని నిన్నటి రోజంతా ధ్యానిస్తూ ప్రార్థిస్తూ రాసి ఈరోజు మీ ముందు పాడాలని ప్రభు ఇచ్చాడు. John Jabaraj is one of the servants of God in Tamil Nadu, and it is his song. So we translated by God's grace and your prayer, we are going to sing that. ఈరోజు 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనంలో పల్లవిలో లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానినే ఆయన ఎన్నుకొనెను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు తెలుగు రాదు కదా, ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడని ఆ రోజులు అనుకున్న రోజులు గుర్తుకొస్తాయి. దేవుడు మనలను ఎన్నుకుంటాడు. మీలో కూడా కొంతమందికి విలువ లేకుండా మీ ఇంటిలో ఉన్న వాళ్ళే మాట్లాడవచ్చు, మీ టీచర్సే మాట్లాడవచ్చు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు. మీలో కొంతమందిని దేవుడు లోకము నుండి ఏరుకున్నాడు, కోరుకున్నాడు. ప్రతిరోజు నాతో పాటు వాయిద్యం అనగా మ్యూజిక్ వాయిస్తున్న వ్యక్తి బోసి యాంటనీ గారు. వాళ్ళ డాడీ చెప్పాడంట, చూడు నీవు దేవునికి మాత్రమే పాట పాడాలి. ఆయన సినిమాకు వెళ్ళి పాటలు పాడి ఉంటే బాగా డబ్బు సంపాదించి లోకపరంగా జీవించేవాడు. వాళ్ళ డాడీ మాటకు లోబడి ఆయన ఓన్లీ దేవుని కోసమే పాటలు పాడే వ్యక్తిగా మారాడు. ఈరోజు దాన్ని కూడా ఇక్కడ కలిపి మనం పాడబోతున్నాం. ఇంకా కొంతసేపట్లో మీరు వింటాడు. లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. మాలాంటి గురువులను దేవుడు లోకము నుండి ఏరుకొని కోరుకొని నీవు నాకు మాత్రమే సొంతం అని ఎన్నుకున్నాడు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ముత్తంగి కేంద్రంలో పనిచేయటానికి కొందరికి మాత్రమే దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. అవన్నీ గుర్తుకొచ్చి ఈ పాట నేను పాడబోతున్నాను. ఎస్, 1 Corinthians 1:28 we hear what is having no value, what is despised by the people, God will choose them. Amen. He will select them. Amen. I have used the word ఏరుకోవడం, ఎన్నుకోవడం, కోరుకోవడం. Praise the Lord. ఏరడం అంటే you hand pick them like this, you know. God selected me like that. God selects you like that. చాలా మంది ఉన్నారు 3 గంటల ప్రార్థనలు పాల్గొన్నారు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని కోరుకొని కూర్చోబెట్టాడు ప్రతిరోజు. మొదటి గుర్తులలో కూడా మనం ధ్యానిస్తూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7 నుంచి 8వ వచనంలో మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యలుగా ఉన్నందువలన ఆ తలంపులతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతుల అన్నిటిలోనూ స్వల్ప సంఖ్య, అతడు స్వయముగా మిమ్ము ప్రేమించాడు. మీ పితరులతో తాను చేసిన వాగ్దానం ప్రకారం మిమ్ము ఎన్నుకొనెను. Deuteronomy 7:78. Not because you are a great family or great generation God chose you.
because you are so small, God chose you. What a beautiful selection by God. పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనమందరం కలిసి ఏమని పాడబోతున్నాం? యజమానుడా, నా యజమానుడా, నీవు నన్ను సేవకై పిలచితివి. నీవే నన్ను సేవకై పిలచితివి. సేవ అంటే కేవలం గురువులు కన్యాసులు మాత్రమే కాదు, మీ ఇంటిలో మీరు సేవ చేస్తూ ఉన్నారు. ఎన్నుకుంటున్నాడు దేవుడు. నన్ను ఎన్నుకున్న దేవా స్తోత్రమని అమ్మ మరియ తల్లి పాడిన పాటలాగా ఈ పాటను మార్చుకొని పాడదాం. యజమానుడా, యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా, యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. ఆరాధింతున్నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధిస్తున్నా పిలుపును తలచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్ 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 ఆరాధింతున్. నాలో ఏ మంచితనం ఉన్నదని నన్ను ఎన్నుకున్నావు ప్రభా అని అనిపిస్తుంది నా జీవితం. లార్డ్, వాట్ గుడ్ ఈస్ దేర్ ఇన్ మీ దట్ యు చోస్ మీ. అది యేసు హృదయానికి పాడే జూన్ నెల పాట. నాలో ఏమీ మంచిని చూసి నన్ను పిలచి నీవు హెచ్చించితివి. నాలో ఏమీ మంచిని చూసి నన్ను పిలిచి నీవు హెచ్చించితివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఎరుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఎరుకొంటివి. ఆరాధింతున్నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా
నిన్ను మాత్రమే ఆరాధింతున్నా పిలుపును తలచి జీవించు దినమునల్లా నిన్ను మాత్రమే ఆరాధింతుం 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 ఆరాధింతుం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 6:38 మనం ఈరోజు యేసు హృదయానికి, ఎందుకంటే జూన్ నెల యేసు హృదయానికి ప్రేమ పాట పాడ నేర్చుకుంటున్నాం. నెలంతా పాడినా నా రుణము తీరదు. అందుకే పాడి పాడి స్తుతించి రుణము చిన్నగా తీర్చడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, ఐఎమ్ సో ఇండెప్టెడ్ టు గాడ్ ఫర్ కాలింగ్ మీ ఇన్ టు దిస్ స్టేట్. ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నారు ఈ రోజుల్లో, నాకు అర్హత ఉందా అంటే లేదు. కానీ దేవుడు నన్ను అట్లా ప్రేమించాడు. అందుకే ఇలాంటి పాటలు సెలెక్ట్ చేసుకొని ఈ నెలలో యేసు హృదయానికి అంకితం చేయబడిన నెలలో పాడుతున్నాను. సో మెనీ పీపుల్ లవ్ మీ ఇన్ దిస్ స్టేట్, దో ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ స్టేట్. I have become part of these beautiful states of Andhra, Telangana. How many people love us? That is the call. అది గొప్ప పిలుపు నాకు దొరికింది, దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్హత లేదు, ఇచ్చాడు. రెండో గుర్తులో యోహాను 6:38 నీవు, ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన నీ చిత్తమును నెరవేర్చుటకు, నీ చిత్తమును నెరవేర్చుటకు, నా ఇష్టానుసారం చేయుటకు కాదు అని అంటున్నాడు. అలాగే యోహాను 4వ అధ్యాయంలో కూడా దానిని మనం తర్వాత చదవబోతూ ఉన్నాం. నీ చిత్తమును నెరవేర్చటమే నా వాంఛ అని ఆయన చెప్తుంటాడు. నీ చిత్తము నెరవేర్చుటయే నా హృదయ వాంఛ. యోహాను 4:34లో యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారం అంటున్నాడు. మీరు నమ్ముతారో లేదో, కొన్నిసార్లు పండుగ జరిగినప్పుడు లేకపోతే ప్రజలు ఏదైనా బాధలు చెప్పినప్పుడు నాకు తినాలని అనిపించదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది,
ఒకవేళ వాళ్ళు సంతృప్తి పొందినప్పుడు అదే ఒక ఆహారంలాగా మారిపోతుంది. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయండి. నేను పెందెకోస్తు పండుగ రోజు ఏం జరిగిందని. అది యేసు ప్రభు ప్రతిసారి ఆయన వాంఛ, ఆకలి అంతా ఎలా, ఎవరికి ఏం చేయాలి, ఏం పాట పాడాలి అని నాకు ఎట్లా అనిపిస్తుందో ఆయనకి అట్లాంటి వాంఛ. అది ఉంటేనే మనకు అది ఆహారంలాగా మారిపోతుంది. అందుకే శిష్యులు బాగా తినేసి పాకెట్ తీసుకొచ్చారు. ఇదిగో భోజనం తినేసాను అని చెప్తున్నాడు. ఈ స్త్రీ విభచారం నుండి బయటకు రాలేక బాధపడుతూ ఎండలో మాడిపోయి ఈ గుండెను తీసుకొని ఇక్కడికి వచ్చింది. నా ఆహారం ఇలాంటి బిడ్డలను రక్షించడం, అది నా డాడీ ఇచ్చిన డ్యూటీ అని చెప్తుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము దేవుని చిత్తమును నెరవేర్చడమే మన ఆహారమని పాడబోతున్నా. John 4:34, when the disciples came with the food after eating, Jesus said, I have another food to eat, that is to do the will of God. ప్రియమైన సహోదరి సహోదరా, నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుని చిత్తమును నెరవేర్చడానికి. మీ పిల్లల జీవితంలో, మీ కుటుంబంలో మాలాంటి గురువులు ఈ ప్రార్థన చేయుదురుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక. అది మన పిలుపు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? లార్డ్, మై కాల్ ఈజ్ నాట్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ షుడ్ డూ, నో, బట్ దై విల్ బీ డన్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ మై ఫుడ్, జీసస్ సెడ్. లెట్స్ ప్రే. యజమానుడా యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివే. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివే. ఆరాధింతున్నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధిస్తున్నా పిలుపును తలచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతు 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 ఆరాధింతు. నీ చిత్తమేనే చేయుటయే అనుదినము నా భోజనము. నీ చిత్తమేనే చేయుటయే అనుదినము నా భోజనము.
నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను ఇరుక్కొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను ఇరుక్కొంటివి. ఆరాధింతున్ 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 ఆరాధింతున్. ప్రభు ఈ సెంటర్లో ఇలాంటి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలో వాళ్ళ కుటుంబంలో నీ చిత్తమే జరుగును కాక చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో ఉన్నాం. దేవుడు చాలా ప్రణాళికలు మన గురించి తయారు చేసి దానిని తలంచినటువంటి కీర్తనకారుడు 139వ కీర్తనలో మళ్ళీ మళ్ళీ అంటాడు, చాలా చోట్ల అంటాడు, ఆశ్చర్యకరమైనది, వివరించలేనిది, నా గురించి దేవుడు ఉంచిన పథకములు చాలా గొప్పది. అసలు దేవుడు ఆలోచనలు ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనదని కీర్తన మొత్తం ఆయన దేవునికి స్తోత్రం చెల్లిస్తాడు. 139వ కీర్తన 13-16 వచనంలో నా దినములన్నీ ఆయన కళ్ళెదుట ఉన్నదంటుంటాడు. మాతృగర్భంలో నన్ను ఆయన, ఇంగ్లీష్లో నిట్ టుగెదర్, నేను ఆయనే నన్ను రూపొందించాడు. Psalm 139, the whole psalm is a beautiful psalm. He said, how the Lord called me, how he knit me together in my mother's womb. Psalm 139 verse 13. How he planned my life. Psalm 139 verse 16. And he says, it's a wonder for me. It's a wonder. It's a wonder. అదే కీర్తనలో స్టార్టింగ్లో నేను కూర్చుంటే ఆయనకి తెలుసు, నిలబడితే ఆయనకి తెలుసు, మై గాడ్ ఎంత జాగ్రత్తగా నా గురించి దేవుడు తలస్తున్నాడని ఆశ్చర్యపడిపోతాడు.
ప్రియమైన సహోదర సహోదరి, ఇర్మియా 29:11-13 నేను చాలామందికి ప్రవచనం చెప్పాను, జరిగింది. జెరమయా 29:11-13 గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ గోల్డెన్ ఫ్యూచర్. దేవుడు నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. దేవుని ప్రణాళికలు ఇది ఆశ్చర్యకరమైనది. అందుకే దానిని బట్టి ఈ చరణము ఇప్పటి నుంచి నేను రాయడం మొదలుపెట్టాను. నన్ను గూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యము, నేను వివరించలేను. I cannot explain how much you planned my life, Lord. తమిళనాడులో పుట్టాలని, అక్కడ ఒక పునీతుడు వచ్చి శిరచ్ఛేదనం చేయబడిన స్థలంలో చిన్నప్పుడు నిలబడాలని, నేను కూడా నాకు తెలియని భాష ఆ రాష్ట్రం కానీ దేశం వెళ్ళి బోధించాలని, అసలు ఊహించని కార్యం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. God has planned your life. మీ పిల్లల గురించి దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు. వెంటనే చెప్పేసేయండి, నా పిల్లలకు దేవుడు బంగారు భవిష్యత్తు నిర్ణయించాడు. Keep saying to your family, your future, prophesy. God has planned for me golden future. Jeremiah 29:11-13. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎంత గొప్ప పిలుపు ఇది, ఎంత ఆశ్చర్యకరమైనది ఇది. కూర్చుంటే తెలుసండా, He knows my standing. He knows when I am going to fall sick, when I am going to go hospital. Everything is known to Him. Nothing will happen without His permission. ప్రసాద్ వాలంటీర్కి మంచి ఆరోగ్యం దయచేయమని దేవుని ప్రార్థిస్తాను. యజమానుడా యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకుంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకుంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, త్రోసివేయ నుండి నన్ను ఏరుకుంటివి. ఆరాధింతున్నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధిస్తున్నా పిలుపును తలచి, జీవించు దినములల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్ 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 ఏమి జరగబోతుందో పిల్లల విషయంలో భయపడవద్దు. దేవుడు ఆల్రెడీ ప్రణాళికను తయారు చేసి నిన్ను నన్ను నడిపించే దేవుడు. నన్ను గూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యము, వివరించలేనని పాడబోతున్నాం ఈ స్టాన్సాలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను గూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యము, నేను వివరించలేను. Lord, I cannot explain the beautiful plans you have about me. నన్ను గూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యము, వివరించలేను.
నన్ను కూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యమునే వివరించలేను. నన్ను కూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యమునే వివరించలేను. నశించిన హస్తముతోనే నశింపని రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. నశించిన హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను ఎరుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను ఎరుకొంటివి. ఆరాధింతున్ 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 ఆరాధింతున్. చేతులెత్తి దేవుని ప్రణాళికలు ఆశ్చర్యకరమైనది మీ ఇంటిలో జరగాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4 గుర్తును డిఎంఐ గ్రూప్కి అంకితం చేస్తున్నాను. ఒకవేళ స్క్రీన్లో ఈరోజు ఈ నంబర్ కనిపించకపోవచ్చు, కనిపిస్తే మంచిది. లేకపోతే ఆ నంబర్ ఇప్పుడు కొంతసేపట్లో బృందం నుండి చదివి వినిపిస్తారు. ఆ నంబర్కి మీరు ప్రతి ఒక్కరిని ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపమని ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీకు ఒక వాగ్దానం మీ ఇంటికి వస్తుంది. ప్లీజ్ నోట్, ఇన్ కేస్ ద స్క్రీన్ డస్ నాట్ షో టుడేస్ DMI number, please note and send a WhatsApp message to the people, and this will be the WhatsApp number 8019679709. I repeat 8019679709. ఈరోజు
ఒకవేళ స్క్రీన్లో ఆ నంబర్ రాకపోవచ్చు, నోట్ చేసుకోండి. 8019679709 ఈ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే సరిపోతుంది. దయచేసి ఫోన్ చేయవద్దు. ప్లీజ్ డోంట్ రింగ్ అప్ టు దిస్ నంబర్. ఈ నంబర్లో మీరు ఈ గ్రూప్లో జాయిన్ కావాలని చెప్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సహోదరి మొన్ననే నాకు ఫోన్ చేసి ఏడ్చింది ఫోన్లో. ఇది తెలుసుకోవడం మంచిది మీలో చాలామంది. పాపం వాళ్ళు కర్ణాటకలో ఒక చోట్ల ల్యాండ్ కొనుక్కున్నారు, ల్యాండ్ తీసుకున్నారు. దాన్ని చూసి రావటానికి వెళ్ళారు భార్య భర్తలు. ఆమె తిరిగి తన స్కూటీలో వస్తుందన్నమాట. కింద పడింది, చెయ్యి ఇరిగి ఆ చేతులు కలపటానికి నాటు కట్టుకట్టారు చూడండి, ఆ కట్లు కట్టారు. కానీ ఆ డాక్టర్ సరిగా చూడలేదు కావున ఆ చెయ్యి వ్రేళ్ళు ఇప్పుడు మూవ్ కావట్లేదు. టైంకి తీయాలి, టైంకి పెట్టాలి, అవన్నీ ఉంటాయి చూడండి. ఒక చిన్న మిస్టేక్ చేశాడు డాక్టర్. సహోదరి ఏడుస్తుంది, ఫాదర్ మీకు తెలుసు కదా నేను ఎట్లా పని చేయాలి ఇప్పుడు. నా భర్త చెప్తున్నాడు పర్వాలేదు నేను ఉన్నాను కదా అని. కానీ ఆమె ఏడుస్తుంది. ఇట్స్ అ పర్సన్ హూ జస్ట్ బాట్ సమ్ ల్యాండ్ ఇన్ కర్ణాటక, went to see that land and she was coming by scooty and then she fell on the road and then they put a tide, and the doctor did not properly do that and then take it in time, so that that numbness has come. It's not movement, is not there. తిమిరు వచ్చినట్టు స్పర్శం కోల్పోయింది. she is crying. ఇలా జరిగితే ఇంకా పని చేయలేము. ఇలా జరిగితే ఫాదర్ సిరిల్ ఇంకా పాడలేడు. అందుకే చూడండి వాక్యం, మీరు చూడండి ఏం పాడుతున్నామని. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యమును కట్ట. ఇది నశించిపోతుంది ఒకరోజు. ఇవి ఇట్లా చేతులు జోడించి నా మీద, నా చేతులకు జబదండ వేసి నన్ను తీసుకొని వెళ్ళి భూస్థాపనం చేస్తారు. అంతే నా జీవితం. అప్పుడు నశించిపోతాయి చేతులు పని చేసినప్పుడే దేవునికి సేవ చేయాలి. పెదవులు సడన్గా ఆగిపోవచ్చు, కొంతమంది సడన్గా నోరు ఆగిపోతుంది. ఫేషియల్ పెరాలిసిస్ అంటారు. మై గాడ్, నేను ఎంతోమందిని అట్లా చూశాను. దేవుని కరుణాన్ని నాకు నాలుకను ఇంకా, నా పెదవులు ఇంకా మాట్లాడటానికి, ప్రార్థించడానికి, పాడటానికి. ఎంతమంది గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు దీన్ని నా గురించి అనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ నాకైతే ఇది గొప్ప ఒక్క అనుగ్రహం. చేతులు నశించిపోతాయి, పెదవులు నశించిపోతాయి. దానికి ముందు వాడబడాలి. అందుకే దయచేసి 24 గ్రూప్లో జాయిన్ కండి అని మళ్ళీ చెప్తూ ఉన్నాను. దిస్ హ్యాండ్స్ విల్ పెరిష్ వన్ డే, దిస్ టంగ్ విల్ స్టాప్ వన్ డే. as I just now said, anything can happen in any time. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, జాయిన్ కమ్మా, ప్లీజ్ జాయిన్ అండ్ జాయిన్ మెనీ పీపుల్. చాలామందిని చేర్చండి అంటున్నాడు 24/7 DMI గ్రూప్లో. మీకు అందుకే ప్రతిరోజు ఏది జరగకుండా, మీరు నాకేం జరగకుండా కాపాడుతున్నారు కావున మీకు ప్రతిరోజు 4వ గుర్తును అంకితం చేస్తున్నాను. ఏదో ఒక గ్రూప్ స్టార్ట్ చేయాలి, నాకు కూడా ఒక గ్రూప్ కావాలి. ప్రభుని అడగండి, నా భారం నాకే తెలుసు, ప్రభుకు తెలుసు. ఇది మొత్తంగికి పరిమితమైన గ్రూప్ కాదని చెప్పాను. ఎక్కడ ఉన్నా జీవించినాడు. జాయిన్ కండి, పోరాడుతాం, చేతులెత్తి ప్రార్థిస్తాం, పెదవులతో ప్రభుని ఆరాధించి ప్రజలను రక్షిస్తాం. ఈ గ్రూప్ అలాంటి గ్రూప్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. రోమియోలకు రాసిన లేఖ 9వ అధ్యాయంలో మరి 17వ వచనంలో మనం ప్రార్థన చేసి ముగించాం కదా, కారుణ్య ప్రార్థన చెప్పాం కదా, అయిపోయింది. సో ఈ గుర్తులో మనం పాడి స్తుతించి ముందుకు సాగదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమియోలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 17వ వచనం. ఐ ఫర్గాట్ వెదర్ వి సెడ్ ద చాప్లెట్ ఆర్ నాట్. ఎస్, మనం ఆల్రెడీ చెప్పిన తర్వాతనే ఈ యొక్క గుర్తును మనం ముందుకు సాగుతూ ఉన్నాం. సరే, రోమియోలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 17వ వచనంలో మనము ఈ విధంగా చదువుతూ ఉన్నాం. 4వ గుర్తు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఏలయన నీ యందు శక్తి ప్రదర్శింపబడలని, నా నామము ప్రపంచమంతయు చాటబడలని ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసి, I have raised you up for this reason, so that my name will be known all over the world. That's your trust.
యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను ఏరుకొంటివి గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను ఏరుకొంటివి ఆరాధింతున్ 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 ఫాదర్ 2 లైన్లు స్కిప్ అయ్యాడని అనుకోవద్దు, టైం అవుతుంది. అందుకే మనం ముందుకు సాగి 4వ చరణం పాడబోతున్నాం. నీ మహిమను ఈ లోకమంతా చాటాలని రాజుగా చేసితివి నీ మహిమను లోకమంతా చాటాలని రాజుగా చేసితివి నచించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి ఆరాధింతున్ 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 మొత్తంగి కేంద్రము ద్వారా నా ద్వారా నీ ద్వారా దేవుని మహిమ ప్రపంచమంతటిలో చాటబడాలని చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సువార్త పని మీద ఉన్న వారి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ కొరకై పాటలు పాడే బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ కొరకే మాత్రమే ఏ సినిమా పాటలు నా నోటి నుండి రాదని ముందుకొచ్చి సేవ చేస్తున్న వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లెక్కించకుండా టైంను చూసుకుని లెక్కించకుండా ప్రార్థన చేసే బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్ట పరిస్థితుల్లో సేవ చేస్తున్న పాస్టర్లు గురువుల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉక్రెయిన్ రష్యా దేశం మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యవన అమ్మాయిల అబ్బాయిలు గురువులు కన్యాసులుగా జాయిన్ అవుతుండగా వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటి నుంచి ఒక బిడ్డను ఎన్నుకొని పిలుస్తున్న తల్లిదండ్రుల మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సేవ కోసం అంకితమైన ప్రతి ఒక్కరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగి కేంద్రంలో సేవ కోసం వచ్చిన కుటుంబాలు అన్నిటి మీదను దయ చూపండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫాదర్లు సిస్టర్లు వాళ్ళకు నేను వాక్యం చెప్పినప్పుడు నేను నాకు చెప్పుకుంటూ వాళ్ళకి చెప్పే ఒక మాట ఇది. ఎఫెసీ 4:1 మిమ్ము పిలచిన వాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధంగా జీవింపుడు. మీ అంతస్తు వేరా, మా అంతస్తు వేరా. మేము కంప్లీట్గా వేరుపరచబడిన జాతి. మాకు జాతి ఉండదు, కులం ఉండదు. మా జీవితంలో అందరికీ సేవ చేసే వేరుపరచబడిన జాతి. మాకని లోకంలో ఏ అటాచ్మెంట్ ఉండదు. అది మా అంతస్తు. మిమ్ము పిలచిన దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధంగా జీవింపుడు. ఎఫెసియన్స్ చాప్టర్ 4:1 లివ్ అకార్డింగ్ టు ద కాల్ ఫర్ విచ్ గాడ్ కాల్డ్ యూ. మీ అంతస్తు మీకు తెలుసు. భర్త అంటే ఇట్లా ఉండాలి, భార్య అంటే ఇట్లా ఉండాలి. సెల్ ఫోన్తో ఆడుకుంటే అయిపోయింది నీ కూతురు కొడుకు జీవితం. అంతస్తు అది. దేవుడు నన్ను నమ్మి పిల్లల్ని ఇచ్చాడు. నిన్ను అడుగుతాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఈ రోజులలో మీకు చెప్పాను, అంతోని వారి గుడిలో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయకూడదు. నేను ఈ నెలలో ఏం చేయాలి చెప్పాను మీకు. ఆ రోజు మీ పిల్లల పేర్లు రాసుకోవాలి, అమ్మ నాన్న పేరు రాసుకోవాలి, యేసు ప్రభు దివ్య హృదయం ఫోటో పెట్టుకోవాలి. అక్కడ ఒక కాపీ అక్కడ ఉండాలి, ఇంకొక కాపీ నీ చేతిలో ఉండాలి. ప్రార్థించాలి. లేకపోతే ఎవరు దొరకరు. ఇంకా మన జీవితంలో సంరక్షణ ఉండదు. అది ఆది నుండి ఉన్న ఒక ప్రాక్టీస్ మర్చిపోయారు ప్రజలు. క్యాథలిక్ సంఘంలో మాత్రమే అది ఉంది. ఇన్ క్యాథలిక్ చర్చ్ ఎవ్రీ టైమ్ యూ కాన్సక్రేట్ ద ఫ్యామిలీస్ టు గాడ్. సో యూ రైట్ డౌన్ యువర్ ఫ్యామిలీ నేమ్ and also your parents and the dear ones and keep one copy at the foot of that sacred heart of Jesus and also in your hand another one. మీరు ప్రతిరోజు ఈ జూన్ నెల అలా ప్రార్థించాలి. నీ పిలుపునకు తగినట్లుగా జీవించు. ప్రభువా నా పిలుపునకు తగినట్టుగా మేము జీవించే వరం కావాలని ప్రార్థన చేయబోతూ ఉన్నాం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆయన యజమానుడు, మనమందరం శిష్యులం శిష్యురాళం. మనకు దేవుడు కొన్ని ప్రణాళికని ఇచ్చాడు. ఈ విధంగా జీవించాలి. ఇలా జీవించకూడదు నాయన, నీవు ఇట్లా ఉంటే పిల్లలు పాడైపోతారు, కుటుంబం పాడైపోతుంది. దేవుడు నేర్పిస్తాడు. చెడ్డ అలవాట్లను వదిలిపెట్టి దేవుని అంతస్తుకు తగిన విధంగా జీవించే వరం కావాలని ఈ గుర్తులో ప్రార్థన చేసి ముగిస్తాం. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. గతించే నా పెదవులతోను గతించని నీ వాక్యము పలుకా, లోకములో నుండి నన్ను కీరుకుంటివే. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివే. ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతున్
ఆరాధింతు 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 పిలుపునకు తగినట్లుగా జీవింపనాకు వరమియుమా. నా పిలుపునకు తగినట్లుగా జీవింపనాకు వరమియుమా. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక లోకములో నుండి నన్ను నీవు ఏరుకొంటివి కోరుకొంటివి ఎన్నుకొంటివి. ఆరాధింతు 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 తమిళంలో మలయాళంలో ఆరాధింతు ఆరాధింతు ఆరాధింతు. యజమాననే యజమాననే சேவைக்காய் என்னை அழைத்தீ. யஜமானனே யஜமானனே உம் சேவைக்காய் என்னை அழைத்தீ. యజమాననే యజమాననే నీ సేవకాయన్ని విളിച്ചുവല്ലോ. యజమాననే యజమాననే నీ సేవకాయన్ని విളിച്ചുവല്ലോ. ఆరాధన 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 ஆராதனை 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 ஆராதிப்போம் 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 ஆராதிப்போம். దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి వచ్చే ఆదివారం ఇక్కడ జరగబోతున్న దివ్య సప్రసాద యేసు రక్త శరీర పండుగ సందర్భంగా జరగబోతున్న ప్రదక్షిణలో పాల్గొంటున్న వాళ్ళందరినీ ఈ గుర్తులు అర్పించండి, ప్రార్థించండి. కమింగ్ సండే ఈజ్ ద ఫీస్ట్ ఆఫ్ ద హోలీ బ్లడ్ అండ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ విల్ బి హ్యావింగ్ ఎ ప్రొసెషన్ ఆన్ సండే ఇన్ ముత్తంగి ఇన్ ద బిగ్ హాల్. ఆ పెద్ద హాల్లో జరగబోతున్న ఆరాధనలో పాల్గొంటున్న వాళ్ళు ఆరాధన టైంలో దివ్య సప్రసాన్ని మోసుకొని వెళుతున్నప్పుడు పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమని ప్రార్థన చేసుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. క్షమించండి. అలాగే ఈ నెలలో 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు జరుగుతున్న తెలుగు వడకంలో రూమ్స్ బుక్ చేసిన వారిని, ఇంకా బుక్ చేయబోతున్న వారిని, పాల్గొనే వ్యక్తులను ఆశీర్వదించమని ప్రార్థించండి. అది వచ్చే సోమవారం నుండి శుక్రవారం, సోమవారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జరుగుతుంది. ఇవన్నీ మధ్యలో చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే ప్రార్థిస్తారని. ఎస్, ఫ్రమ్ కమింగ్ మండే ఈవినింగ్ అప్ టు ఫ్రైడే ఈవినింగ్ 4 o'clock వీఆర్ తెలుగు రెట్రీట్. విల్ ప్రే ఫర్ దోస్ పీపుల్ ఆల్సో. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. తెలుగు రెట్రీట్కి చాలామందిని పంపించి వారు దీవెనలు పొందాలని ఆశించే వాళ్ళని కూడా ప్రభు దీవించాలని దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రాబోయే సంవత్సరంలో ఒక 50 మందిని ప్రభు చూపించి కపుల్స్, అనగా సంతాన వరం లేకుండా ఉన్నవాళ్ళు 50 కుటుంబాలు, వారికి దేవుడు రాబోయే సంవత్సరాలలో, వచ్చే సంవత్సరం చెప్పలేదు, రాబోయే సంవత్సరాలలో వారికి దేవుడు సంతాన వరం కలిగించబోతున్నాడు. ఆ జీవం ఇచ్చే సెల్స్ వారి లోపలికి వెళ్ళినట్టు ప్రభు చూపిస్తాడు. Thank you, Lord. అరౌండ్ 50 couples. Thank you, Jesus. Years to come, you are going to receive the blessings of God. Amen. ఆరతి, దివ్య, Jesus. రేవతి, అనుజ్ఞ, Jesus. విన్సెంట్. ప్రభు మీ అందరినీ దీవిస్తున్నాడు. ఆల్రెడీ టైం అయింది కావున తల వంచి ప్రభు దగ్గర ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. శక్తి గల సర్వేశ్వరుడు, పిలచిన వాడు యజమానుడు, నమ్మదగిన వాడు, నశించే మన కష్టములను వాడుకొని నశించిపోవటానికే ముందు మన వాడుకను వాడుకొని ప్రవచనం చెప్పి సువార్తను స్వీకరించి సువార్తని ఇతరులకు ఇచ్చే విధంగా దీవించునుగాక. May the blessing of the Almighty God, Father, Son, and the Holy Ghost come upon us before we go back to the Lord. May He use you and me for the mighty things to happen. These blessings may remain with you forever and ever. Amen. యజమానుడా, యజమానుడా, నీ సేవకై నన్ను పిలచితివే. ఆరాధన, ఆరాధన, ఆరాధన. God bless you. ప్రభు మీ అందరినీ దీవించును కాక.